హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచిదని పెసరట్టు తింటున్నారా? ఫ్రెండ్స్, పెసరట్టు అనేది మంచి బ్రేక్ఫాస్ట్ అని ఆయుర్వేదిక్ డాక్టర్, అలోపతి డాక్టర్, హోమియోపతి డాక్టర్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అది 100% నిజం ఫ్రెండ్స్. ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు బరువు తగ్గాలన్నా కూడా రోజు రెండో మూడో పెసరట్లు తింటే మంచిది. లేదా జీర్ణ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్న వాళ్ళు తింటే కూడా జీర్ణ వ్యవస్థ కూడా మంచిదని ఈ డాక్టర్లు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కానీ ఇది ఏదైనా మన ఇంట్లో చేసుకుని తింటేనే మంచిది పెసరట్టు. పుసుక్కున మనం బయట హోటల్లో పెసరట్టు తిన్నామా అంటే మన ఆరోగ్యం గోవిందే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయట తినే పెసరట్లు అవి పెసరట్లు కానే కావు ఫ్రెండ్స్. పెసరట్టు అంటే ఒక జానెడు సైజు ఉంటుంది, చిన్నగా వేసిస్తారు జనరల్గా అయితే. ఇప్పుడు మనం బయట తినే పెసరట్లు పేనం ఎంత ఉందో అంత పెద్ద వేసిస్తానంటే అది పెసరట్టు కాదు. దోశల పిండిలో ఈ సింథటిక్ గ్రీన్ కలర్ని కలిపి మంచిగా కలిపి 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 పెసరట్టు అని చెప్పి మనని మోసం చేస్తున్నారు ఫ్రెండ్స్. అది పెసరట్టు కాదు, ఓన్లీ కలర్ఫుల్ దోశ అన్నట్టు. ఇది తింటే మన ఆరోగ్యానికి మొత్తం మనం నాశనం చేసుకున్నట్టు ఫ్రెండ్స్. దాదాపు బయట పెసరట్లు తినకండి ఫ్రెండ్స్. 100కు 95% అది పెసరట్లు కావు. పెసరట్లు అంటే ఒక గింత సైజు ఉంటుంది, బయట మాత్రం పెసరట్టు కాదు. మీకు అంతా ఇంట్రెస్ట్ ఉండి తినాలనుకుంటే ఇంట్లో చేసుకుని తింటే బెటర్ ఫ్రెండ్స్. ఎవరైనా రూ. 150 కిలో పైన ఉండే ఫ్రెండ్స్ పెసర్ల కాస్ట్. అంత కాస్ట్ పెట్టి చేసిందంటే వాళ్ళ హోటల్ని అమ్ముకోవాల్సింది ఫ్రెండ్స్. కాబట్టి అంత ధైర్యం చేసి ఏ హోటల్ యజమాని కూడా మనకు పెసరట్లని ఒరిజినల్ వేసాడు. పెసరట్ని మీరు గమనించి చూడండి, వేసినప్పుడు అలా పెసర గింజ కాదు కదా, పెసర పొట్టు కూడా కనబడదు ఫ్రెండ్స్. కాబట్టి వాటిని నమ్మకండి. ఏదన్నా చేసుకుని తినాలనుకుంటే మన ఇంట్లో ఫ్రెష్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.